మియాపూర్లోని కేఎస్ఆర్ టుగెదర్మెంట్స్ ఫ్లాట్స్ ఓనర్స్ తమ ఆవేదన వ్యక్తం చేశారు. సుమారు 150 మంది ఫ్లాట్స్ కొనుక్కున్నామని, అయితే బిల్డర్ తమను చీట్ చేశారని ఆరోపించారు. ఫ్లాట్ ఓనర్ రాంబాబు తమకు జరిగిన అన్యాయంపై నిలదీస్తే గూండాలతో బెదిరిస్తున్నారని చెప్పారు. దీనిపై మియాపూర్ పోలీస్ స్టేషన్లో 14 సార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదన్నారు. పైసా పోగు చేసి ఫ్లాట్స్ కొనుక్కున్న తమకు అన్యాయం జరిగిందన్నారు. వెంటనే పోలీసులు స్పందించి బిల్డర్పై చర్యలు తీసుకోవాలని బాధితులు కోరారు. నా పేరు రాంబాబు అండి. నేను కేఎస్ఆర్ టుగెదర్మెంట్స్ ఫ్లాట్ ఓనర్ని. మాకు బిల్డర్తో ఉన్న ప్రాబ్లమ్స్ మీ ముందు చెప్పడానికి ఇక్కడికి వచ్చాను. మాకు మేజర్గా కార్ పార్కింగ్ ప్రాబ్లం ఒకటి, ప్లస్ మాకు అన్ని ఫేక్ కేసెస్ పెడుతున్నారు మా మీద. మా ఫ్లాట్లో సేఫ్టీ లేదు, అన్నీ కూడా వయలేషన్ చేసి బిల్డ్ చేయడం జరిగింది. మేము ఇంత ఖర్చు పెట్టి మేము కూర్చున్నా కానీ మాకు పీస్ ఆఫ్ మైండ్ లేదు. మా మీద పోలీసుల కేసులు చాలామంది, మేము ఎన్ని కేసులు పెట్టినా కానీ వాళ్ళ మీద, బిల్డర్ మీద పోలీస్ కేసు పెట్టకుండా మా మీద కేసులు పెడుతున్నారు. అందులో మేజర్గా ఏంటంటే 60 కోట్ల ఫైనాన్స్ ఫ్రాడ్ చేసి మాకు తెలియకుండానే మా ప్రాపర్టీని మార్టిగేజ్ చేశారు సుందరం ఫైనాన్స్కి. అండ్ బిల్డర్ ఏంటంటే మాకు అన్ని వ్యవస్థలు తెలిసినాయి, మేము ల్యాండ్ లార్డ్ బిల్డర్ కలిసి వ్యవస్థలన్నీ మాకు తెలుస్తాయి, మేము ఏదైనా మేనేజ్ చేయగలమని చెప్పి మమ్మల్ని అసోసియేషన్ని బెదిరిస్తున్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్. మాకు కావాల్సింది ఏంటంటే బిల్డర్ ఏవైతే ప్రామిస్ చేశారో యాజ్ పర్ ప్లాన్స్ ప్రకారము ఇది చేయమనేది మేము కోరుకుంటున్నాము. టి హరినాథరావు, టుగెదర్ ప్రైవేట్ లిమిటెడ్, ఆ కంపెనీ పేరన్న. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి గారికి, కమిషనర్ గారికి, జిహెచ్ కమిషనర్ గారికి మేము కోరుకునేది ఏంటంటే మీరు దీంట్లో చొరవ తీసుకొని మా ఫ్లాట్ ఓనర్స్కి ఏదైతే ప్రామిస్ చేశారో ప్లాన్ ప్రకారము చేసి ఇవ్వమనేది కోరుకుంటున్నాము. అండ్ ట్రూత్ అట్ ది సేమ్ టైం మా ప్రాపర్టీ ఏదైతే మాకు ప్రాపర్గా హ్యాండ్ ఓవర్ చేయాలనేది కూడా మేము కోరుకుంటున్నాము. ముఖ్యమంత్రి గారికి స్పెషల్గా చెప్పేది ఏమంటే మా అందరి విన్నపం ఏంటంటే మీరందరూ కలిసి మా యొక్క ఈ వ్యవస్థని సరిచేసి బిల్డర్ దగ్గర నుంచి మాకు న్యాయం చేకూర్చాలనేది మేము కోరుకుంటాం సార్. మేము ఏదైతే మాకు తెలియకుండా మా ప్రాపర్టీ 60 crores సుందరం ఫైనాన్స్ దగ్గర మార్టిగేజ్ చేశారు, దాని మీద క్రిమినల్ యాక్షన్ తీసుకొని దానికి తీసుకోవాల్సినదిగా మేము కోరుతున్నాం.